నామంలో అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతుంటున్నాము. నేను మరి చర్చికంటూ మన దేవునికి కానుకగా ఒకటి ఇవ్వాలని మరి దేవుడి ఇన్స్పిరేషన్తో మా ఫ్యామిలీ ద్వారా మేము అనుకున్నాం. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్. ఈ క్రిస్మస్ గురించి ఒక వాక్యంతో నేను చెప్పదలుచుకున్నాను. అది 1 కొరింథీయులు 15:55. ఈ వాక్యం అందరికీ తెలిసినదే బాగా. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఈ మాటలు బాగా గమనించినట్లయితే మరి హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం, అక్కడ దేవుడు మరి ఇన్స్పిరేషన్తో ఇచ్చినటువంటి వాక్యము మరి యేసు ప్రభు పుట్టుకతో మనం చూస్తుంటున్నాము. ఆ వాక్యం నెరవేరటానికి ప్రారంభమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సిలువ మానులో మరి అది కంప్లీషన్ గా మనం చూస్తుంటున్నాం. మరణాన్ని ఎదిరించటానికి క్రిస్మస్ కావాలి, మరణాన్ని బెదిరించటానికి సిలువ కావాలి, మరణాన్ని ముగించటానికి రిజరెక్షన్ కావాలి, పునరుత్థానం కావాలి. మరి మరణము మరి యేసు ప్రభు యొక్క జననము ప్రారంభంగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు యొక్క మరణము మరి సమాప్తమైనదిగా చూస్తుంటున్నాం. మరి పునరుత్థానం చూస్తే కంప్లీషన్ గా చూస్తుంటున్నాం. అంటే మొత్తము ముగించబడి ఉంటున్నది. సాతానును అనగదొరకటానికి ఈ 3 మనకు కావాలి. మరి ప్రారంభం ఏది కావాలి? క్రిస్మస్. That's why I felt the Christmas is the very strong one, a great good news, a shocking news and cautious news for death. Death అంటే ఏమండి? మరణము. మరణం అంటే ఏమి? సాతానుడు. దానికి మించింది ఇంకేం లేదు. సాతానుని బెదిరించడానికి క్రిస్మస్ కావాలి. సాతానును జయించడానికి సిలువలో యేసు మరణం కావాలి. సాతానుని మరి పతాకాన్ని సాతానుని అనగదొరికి విజయ పతాకము ఎగరవేయటానికి పునరుత్థానం కావాలి. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని ఇన్స్పిరేషన్తో మరి చెన్నై పట్టణంలో నేను ఒక షాప్ మన బైబిల్ క్లాస్ దీనికి పోయినప్పుడు దీంట్లో దేవుడు నాకు మాట్లాడిన విధంగా ఒక కానుక దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, ఈ ఆలయము కొరకు నా ప్రభువా పని చేయకుండా ఉన్నప్పుడు మీరు ఎంతగానో ఇశ్రాయేలు విషయంలో బాధపడి సారంభి గృహములలో మీరు సంతోషించుటకు సమయమా? నా మందిరము పాడై ఉండగా ఇదిగో మీరు సారంభి గృహములలో సంతోషిస్తున్నారే. వెళ్ళండి, దేవదారు వృక్షము ఆ యొక్క మ్రానును తీసుకొని వచ్చి నా ఆలయమును నిర్మించమని ప్రభు మీరు చెప్పితిరి కదా. అనగా మీ ఆలయములో అవసరతలు మీరు చూసే దేవుడు తండ్రి. నీ ఆలయములో కొన్ని అవసరతలు తను ఎరిగినప్పుడు మీరు ఆయా విధాలుగా మనుషులతో మీరు మాట్లాడతారు తండ్రి. ఈ ఆలయంలో ఏది అవసరమని నా ప్రభా సహోదరుడు తండ్రి ఆరోన్ కుమార్, సహోదరి తండ్రి కవిత ఆరోన్, మరియు తండ్రి కుమార్తె ఎలిషబా డార్లీ, ఈ కుటుంబం వారితో మీరు మాట్లాడి వారి ఇద్దరు పెద్దలు నా ప్రభా ఏక మనస్సులై ప్రార్థన చేసి నా ఆలయమునకు, నా తండ్రి ఆలయమునకు, నా ప్రభు ఆలయమునకు ఇదిగో మేము ఇది చేయాలని చెప్పి ఏక మనసుతో చేసిన ఈ యొక్క కానుకను మీరు స్వీకరించండి తండ్రి. 10 మంది కుష్ఠరోగుల్లో
ఒక్కరు మాత్రమే బాగుపడిన 10 మంది బాగుపడిన తరువాత ఒక్కరు మాత్రమే వచ్చి మీకు కృతజ్ఞత చెల్లించారు. అప్పుడు తండ్రి మీరు ఆ కృతజ్ఞతను స్వీకరించారు. ఆ 90 ఎక్కడ అని బాధపడుతూనే వచ్చిన ఒకరిని చూచి మీరు సంతోషించారు, ఆనందించారు. ఇదిగో ఈ సమరయునికి కృతజ్ఞతా భావం ఉందని చెప్పి మీరు ఆనందించి ఆ కృతజ్ఞతను స్వీకరించారు. అదే విధంగా తండ్రి ఒక పేద విధవరాలు 2 కాసులు వేసినప్పుడు దాన్ని చూసి ప్రపంచమంతా మారుమ్రోగేట్లుగా ఈమె తన జీవనమంతా చేసినని చెప్పి ఇచ్చిన కానుక యొక్క వెనుక ఉంటున్న హృదయాన్ని చూచిన దేవుడు. ఆ విధంగా తండ్రి వీరు నా ప్రభా ఏదైతే ప్రార్థన చేశారో, ఏదైతే నిర్ణయించుకున్నారో, ఏదైతే ఈ క్రిస్మస్ దినాన్ని ఇస్తున్నారో మీరు దయతో స్వీకరించి సహోదరుడు ఆరోన్, సహోదరి కవిత ఆరోన్, కుమార్తె ఎలీషబా డార్లిన్ మీరు దీవించమని, ఈ కానుక నీ ఆలయములో ప్రతిష్ఠితమైనదిగా, నీ ఆలయములో అవసరమైనదిగా, నీ ఆలయములో ప్రయోజనకరమైనదిగా ఉండినట్లుగా, తద్వారా ఇతరులకు కూడా తండ్రి ప్రేరేపణ కలిగి ఈలాగు దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనము దేవుని కొరకు ఈ విధంగా చేయుట యుక్తము, అది ప్రభువుకు సంతోషమని ఎరిగి తద్వారా దీవులు పొందే మార్గమున అతని వాళ్ళు పొందుటకై మీరు సహాయము చేసి స్ఫూర్తి ఇవ్వమని ఈ కానుకను స్వీకరించు యేసు నామమున ప్రార్థన చేసి స్వీకరించుచున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ గిఫ్ట్. హల్లెలూయా. నేను ఓపెన్ చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మందసము వలె నూతన నిబంధనలో దిగి వచ్చినది యేసుక్రీస్తు యొక్క శిలువ. May God bless you. పరిశుద్ధ కార్యక్రమం ప్రార్థిస్తున్నాను. ఇది ఆల్టర్ లో చాలా ప్రయోజనకరమైంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ దేవుడు ఏ విధంగా తలంపు ఇచ్చినాడో కానీ ఈ యొక్క సన్నిధిలో ఈ యొక్క శిలువ మధ్యలో ఉండటము ఇది దేవుని యొక్క సన్నిధి అనే ఒక భయమును భక్తిని మనకు చూపిస్తుంది. కెరూబులు సెరూబుల మధ్య మరి ఆ యొక్క ఆల్టర్ బైబిల్లో మనం చూస్తాం. కరుణాపీఠం, కరుణాపీఠం, దేవుని యొక్క మందసం, ఇవన్నీ గుర్తించేది ఇప్పుడు ఈ శిలువ మాత్రమే. ఇదే మందసం, ఇదే కరుణాపీఠం, ఇంకో మాట చెప్పండి, ఇదే ప్రత్యక్ష గుడారం. క్రీస్తు యేసు శిలువలో మరణించడానికే క్రిస్మస్ తీసుకొచ్చాడు. ఆ విధంగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇందులో నుంచి విజయం సాధించింది. దేవుని స్తోత్రం. ఈ యొక్క క్రాస్ మరి వారి యొక్క హృదయంలో దేవుడు మనసు పుట్టించి ఇది ఇచ్చినట్లుగా దేవుడు చేసి ఉంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క క్రాస్ బట్టి ఇంకా ఈ ఆల్టర్ను కూడా మనం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ విధంగా సంఘస్థులంతా ముందు కలిసి ఇంకా ఈ యొక్క సన్నిధిని ప్రభు యొక్క పరిశుద్ధ అలంకారంతో, పరిశుద్ధ గంభీరత్వంతో మార్చినట్లుగా సంఘస్థులు కూడా ప్రార్థన పూర్వకంగా కొన్ని ఆలోచనలు చేసి పాస్టర్ గారితో పంచుకొని ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, పాత నిబంధనలో మందసము, పాత నిబంధనలో కరుణాపీఠము, పాత నిబంధనలో నా తండ్రి మీ ప్రత్యక్షపు గుడారము సిలువలో నిమగ్నమై ఉంటున్నవి. సిలువలో నా తండ్రి క్రీస్తు పుట్టుక ఉన్నది, సిలువలో క్రీస్తు మరణము ఉన్నది, సిలువలో క్రీస్తు యొక్క పునరుత్థానం ఉన్నది, సిలువలోనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకడను సూచించు క్రైస్తవ సంఘపు గుర్తు ఉన్నది. సిలువలోనే నా తండ్రి మరి విజయము నా తండ్రి. ఒకప్పుడు సిలువ తండ్రి అవమానానికి గుర్తు, మా పాపమునకు నా తండ్రి ప్రభా తండ్రి మ్రానుపైన వేలాని మేము చంపబడాలి అని ప్రభా ధర్మశాస్త్రం చెప్పింది. ఆ స్థానము నీవు కోరుకున్నావు. సిలువను చూసినప్పుడు నా స్థానం అదే, అందులో యేసు మరణించి నా పాపమును తొలగించి నాకు పునరుత్థానం ఇచ్చినాడని చెప్పే ఒక విజయకరమైన గుర్తు సిలువ ప్రభువా. ఇదిగో తండ్రి, నేను దేని యందు అతిశయపడను కానీ సిలువ యందే అతిశయపడతానని, సిలువలో మరణించి తిరిగి లేచిన యేసునే నేను ప్రకటిస్తున్నానని పౌలు మహాభక్తుడు సిలువను గురించిన ప్రభువా చెప్పాడు. అంతేగా తండ్రి, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అని ప్రభువా చెప్పింటున్నాడు. అలాంటి గొప్ప నా తండ్రి, ఇదిగో నా ప్రభువా సిలువలో ఇదిగో తండ్రి మీ యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క తండ్రి ఆల్టర్ను మేము భయభక్తులతో గంభీరంగా మార్చుకునే యోచనలు ఇంకను పుట్టించమని, ఈ ఒక కుటుంబంలో పుట్టించిన ఈ ఆలోచన సంఘంలో తను ఇంకా అనేక ఆలోచనలు పుట్టించి ఈ యొక్క తండ్రి స్థానము తండ్రి పరిశుద్ధ స్థలమున తండ్రి పరిశుద్ధముగాను తండ్రి మరి ప్రభావ గంభీరముగాను ఆ యొక్క రెవరెన్స్ ప్రభావ మేము నింపుతూ ఆ విధముగా తండ్రి చేయనట్లుగా పాస్టర్స్ గాని వాక్యం చదువుతున్న గాని వాక్యం చెప్తున్న వారు ఇందులో అడుగు పెట్టగానే పరిశుద్ధాత్మ యొక్క భయమును, పరిశుద్ధాత్మ యొక్క భక్తిని, పరిశుద్ధాత్మ యొక్క తండ్రి ఆ యొక్క తండ్రి మరి ప్రభా గంభీరత్వాన్ని గమనించినట్లుగా ఈ యొక్క సన్నిధిని ఇంకనూ తండ్రి మరి ప్రభా మీ చిత్తానుసారంగా తన అనేక మార్పులకు తీసుకుని వెళ్ళమని సిలువను నా ప్రభా ఈ విధంగా తండ్రి మరి ప్రభా రూపంలో మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. యేసు నామమును బట్టి స్తుతిస్తూ ఈ యొక్క తండ్రి మరి ప్రభా దంపతులను కుమార్తెను ఆశీర్వదిస్తూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God bless you. Happy Christmas. God bless you, dear daughter. Happy Christmas. God bless you.